ఏ ఇంట్లో అయినా గృహంలో అయినా ప్రశాంత వాతావరణం నెలకొనాలన్నా ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా గ్రహ దోషాలు తొలగిపోవాలన్నా కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. ఇంట్లో 3 ఏళ్లకొకసారి గణేష పూజ లేదా నవగ్రహ పూజ చేయడం మంచిది. సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్య సమస్యలుండవు. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక వాస్తు దోషాలు ఏవైనా ఉంటే గణేష నవగ్రహ పూజలు చేయడం ద్వారా పోతాయి. ఇక వాస్తు దోషాలున్నవారు శుక్రవారం పూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు గల రంగవల్లికలు వేయించాలి. రంగోలీలు వేసేటప్పుడు స్వస్తిక్ గుర్తు వేసి ఎవరూ తొక్కనీయకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నవారు అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఇంట్లో ఎప్పుడు కోపంగా ఉన్న యుద్ధ సన్నివేశాలతో ఉన్న ఫోటోలను పెట్టకూడదు. గరుడ దేవుడుండే ఫోటోలను కూడా పెట్టకండి. అలాగే ఓ బౌల్లో రాతి ఉప్పుని ఉంచి ఇంటికి 4 మూలల్లో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీని పంపించేయచ్చు. ఇక పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రప్పించాలంటే టింక్లిన్ బెల్స్ ఉపయోగించండి. అలాగే ఇంటికి మూలల్లో గంగాజలం వంటి పుణ్యతీర్థాల నుంచి వారానికోసారి మార్చివేస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇక పడక గదిలో అద్దాలు లేకుండా చూసుకోండి. ఒకవేళ డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డ్లకు అద్దాలుంటే వాటికి కర్టన్లు వేయడం మంచిది. ఇలా చేయటం వల్ల కుటుంబ కలహాలు, దంపతుల మధ్య మనస్పర్ధలు రాకుండా ఉంటాయి. ఇక వాస్తు ప్రకారం మందులను వంటగదికి పక్కనే ఉంచకండి. అలాగే వంటగదిలో మందులు కనిపించకూడదు. ఒకవేళ వంటగదిలో మందులు కనిపిస్తే ఆ ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. వంటగది ఆరోగ్యానికి సానుకూలమైన ప్రాంతంగా చెప్తారు. మందులు ప్రతికూలమైనవి. ఇక ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయను కట్ చేసి వేసి ఆ నీటిని ప్రతి శనివారం మారుస్తూ ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావము తగ్గుతుంది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.